జై శ్రీరామ్, భారత్ మాతాకు జై. శ్రీశైలం ప్యాలెట్ సుండిపేట నుంచి నల్లబొత్తుల మల్లికార్జున మాట్లాడుతున్నా. ఈరోజు ముఖ్యంగా మేము ముందుకు రావటం కారణం ఏంటంటే, శ్రీశైలం దర్శనానికి మంగళవారం నుంచి శుక్రవారం వరకు 2 గంటల నుంచి 4 గంటల లోపల స్పర్శ దర్శనం ఉంటుంది. అది దగ్గర సంవత్సరం దగ్గర కావస్తుంది. అది ఎందుకు ఈవో గారు ఆఫ్ చేయటం అనేది, ఎందుకు ఆఫ్ చేశారనేది తెలియటం లేదు. విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ్ దళ్ కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, మిగతా సంఘాల వాళ్ళు, హిందుత్వ సంఘాల వాళ్ళు ఎందుకు గమనించటం లేదు, అది ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే పేదవాళ్ళు అశాయస శక్తిపీఠమైన జ్యోతిర్లింగ మల్లికార్జున స్వామికి దర్శన భాగ్యం రావాలంటే పేదవాళ్ళు ఖచ్చితంగా 2 గంటల నుంచి 1 గంటకు క్యూలో ఉండి 2 గంటల నుంచి 4 గంటల లోపల స్పర్శ దర్శనం చేసుకుంటారు. అది పూర్వం నుంచి ఉంది. ఇప్పుడు రాంగ పేదవాళ్ళకి దర్శన భాగ్యం లేకున్నట్లుగా హిందువులను రానికోకుండా చేస్తున్నారు. హైందవ సంఘం వాళ్ళు కానీ, ఈ ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ పార్టీ కానీ, బజరంగ్ దళ్ వాళ్ళు కానీ ఎందుకు గమనించటం లేదనేది ఫస్ట్ మీకు క్వశ్చన్గా అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నా. కానీ శ్రీశైల మండలంలో ఇంత జరుగుతున్న బీజేపీ కార్యకర్తలు గుర్తుకు పట్టించుకోవటం లేదు, జిల్లా నాయకులు పట్టించుకోవటం లేదు, స్టేట్ నాయకులు పట్టించుకోవటం లేదు. హిందూ బంధువుల్ని ఎందుకు దూరం చేస్తున్నారు పేదవాళ్ళని? అంటే మల్లికార్జున స్వామిని డబ్బులు పెట్టుకునే చూడాలన్నా, డబ్బు ఉన్న వాళ్ళు ఏదో అభిషేకానికో ఇంకో దానికో డబ్బులు పెట్టుకొని ఆన్లైన్లో బుక్ చేసుకొని పోతారు. పేదవాళ్లకు 1 గంట తర్వాత క్యూలో ఉండి 4 గంటల లోపల దర్శన భాగ్యం కలిగిస్తారు, మంగళవారం నుంచి శుక్రవారం వరకే. అది గమనించుకొని అందరూ ఈ న్యాయశాఖ మంత్రి కానీ, ఇక్కడ దేవశాఖ మంత్రి కానీ నారా చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చొని, ఈ ఈవో గారి దగ్గర మన బీజేపీ కార్యకర్తలు కానీ, అన్ని హిందూ సంఘాల వాళ్ళు కూర్చొని మాట్లాడి అందరు పేదవాళ్ళకి దర్శన భాగ్యం కలిగేటట్టుగా మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఇట్లా మాట్లాడుకోకుండా ఉన్న ఎడల ఖచ్చితంగా మేము ధర్నా కూర్చుంటాము. ఎక్కడ కూర్చోవాలనేది పై వాళ్ళకు లెటర్లు పెట్టుకొని, మా బీజేపీ కార్యకర్తలు సపోర్ట్ తీసుకొని, పైనుంచి మా జిల్లా నాయకులు అయితేమే, స్టేట్ నాయకులు అయితే, సెంట్రల్ నాయకులతో అయితే హిందూ బంధువులకు దర్శన భాగం కలిగించేటట్టుగా మేము నిరాదేశాలు కూర్చుంటామని మనం చేస్తున్నాం. ఈ విషయం అందరికీ షేర్ అయ్యేటట్టుగా వాట్సాప్లలో అన్ని గ్రూపులలో షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఇది త్వరగా పేదవాళ్ళకి దర్శన భాగం కలిగించేటట్టుగా మీరు పూనుకొని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు నల్లబొత్తుల మల్లికార్జున, నంద్యాల జిల్లా బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మీ ముందుకు రావటం జరుగుతుంది. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. భారత్ మాతాకు జై.